కుంభరాశి వారికి ఏప్రిల్ 6, 7, 8, 9, 10వ తేదీల్లో మీకు జరిగేది ఇదే. మీ మీద ఇద్దరు కిలాడి స్త్రీలు చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వారు మీ మీద విపరీతమైనటువంటి పగతో రగిలిపోతున్నారు. జాగ్రత్త! మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈ వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు చక్కగా అంతా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మీద పని కట్టుకొని మరి ఎన్నో రకాలైనటువంటి చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా వాళ్ళ పేర్లు అనేవి ఈ వీడియోలో నేను చెబుతాను. కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు ఒంటరిగా ప్రశాంతంగా వినండి. ఎందుకంటే మన పని మనం చేసుకుంటున్నాములే, మన బ్రతుకేదో మనం బ్రతుకుతున్నాములే, మనం ఎవ్వరిని ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి మనం కూడా అంతా బాగానే ఉంటాము అని చెప్పేసి మనం ఏంటంటే మామూలుగా ఇలాంటి ఆలోచనలతో ఉంటూ ఉంటాము. కానీ ఈ జనాల యొక్క ఏడుపులు, ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ మీద పడి ఏడుస్తున్నటువంటి ఆ ఇద్దరు కిలాడి స్త్రీల పాత్ర అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. మీ యొక్క ఎదుగుదలకు వాళ్ళ యొక్క ఏడుపులే అడ్డంకులుగా ఖచ్చితంగా ఉంటున్నాయా అంటే మీరు నమ్మాల్సినటువంటి విషయమేనండి. ఎందుకంటే మీకు ఈ మధ్య చూస్తే గత కొంతకాలం నుంచి, ఇంకా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కుంభరాశి వారు భయంకరమైనటువంటి సమస్యలతో, బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో చాలా నలిగిపోతూ ఉంటున్నారు. దానికి కారణం ఏంటి అని చెప్పేసేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరేదేదో ఊహించుకుంటున్నారు. అంటే మీరు చేసే పనుల్లో కలుసుబాటు లేదనో, ఉద్యోగంలో సరిగ్గా జీతం రాలేదనో, లేకపోతే వ్యాపారంలో కలుసుబాటు లేదు, ఎదుగుదల సరిగ్గా లేదు, లేదా మా దగ్గరే కష్టం ఏదన్నా మేము తక్కువగా పడుతున్నామేమో, లేకపోతే మా దగ్గర టాలెంట్ ఏదన్నా తక్కువైందేమో, మేము చేయాల్సిన బాధ్యత పూర్తిగా మేము నెరవేర్చట్లేదేమోనని చెప్పేసేసి మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటున్నారు. కానీ మీ ఊహకు కూడా అందని విషయం ఏంటంటే మీ మీద భయంకరమైనటువంటి ఏడుపులు అనేవి ఉన్నాయి. అది మీరు గ్రహించలేకపోతున్నారు. మీరు ఎప్పుడైతే ఈ విషయాన్ని గ్రహించి ముందు మనస్ఫూర్తిగా నమ్మి, ఎందుకంటే ఇలాంటి విషయాలనేవి నమ్మరు జనము. కానీ ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి విషయాలేనండి ఇవి. జనాలు ఎందుకంటే అంత భయంకరంగా ఈ రోజుల్లో తయారయ్యారు. వెయ్యంగా ఒక రాయి అయినా తగిలిద్దో లేదో తెలియదు కానీ ఈ జనాల యొక్క ఏడుపులనేవి మాత్రం ఖచ్చితంగా మన యొక్క జీవితాల మీద భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాగే ఈ కుంభరాశి వాళ్ళు మీ మీద కూడా ఈ యొక్క ఏడుపుల వల్లే మీ జీవితంలో ఈ అడ్డంకులు, ఆటంకాలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు వీటన్నింటికి 100లో 99% కారణము ఈ జనాల యొక్క ఏడుపులేనమాట. అందులో ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు భయంకరంగా ఏడుస్తున్నారు. వాళ్ళ పేర్లేంటనేవి కూడా నేను చక్కగా చెప్తానండి. మీరు జాగ్రత్తగా వినండి. ఈ కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే వీరిది రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు, చాలా తెలివైనటువంటి వారు, చాలా మేధాశక్తి కలిగినటువంటి వారు. ఏదైనా సరే ఒక విషయాన్ని ఇట్లా చూడంగానే అట్లా పట్టేసేటటువంటి రకాలు. అంటే చాలా షార్ప్గా ఉంటారనమాట. అంటే చాలామందిని మనం చూసినట్లయితే కొంతమందిని డల్గా, ఏదో ఒక రకంగా అట్లా ఉంటారు. వాళ్ళకు ఒకటికి 100 సార్లు ఏ విషయం చెప్పినా కూడా అర్థం కాదు. కానీ కుంభరాశి వారు మాత్రం ఏదైనా సరే చాలా యాక్టివ్గా ఉంటారు. ఏదైనా సరే ఒక్కసారి మాట కానీ, పని కానీ అట్లా చూడంగానే పట్టేస్తారు. కొత్త కొత్త విషయాలు కూడా కనిపెట్టగలిగే టాలెంట్ అనేది వీరి దగ్గర ఉంటుందన్నమాట. అలా వీరేంటంటే నలుగురిలో చిన్న వయసు నుంచి కూడా గుర్తింపును తెచ్చుకుంటూ ఉంటారనమాట. అంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, లేదా అమ్మమ్మలు తాతయ్యల దగ్గర కావచ్చు, లేదా నాయనమ్మలు తాతయ్యల దగ్గర ఇట్లా చుట్టాలు, బంధువుల్లో చిన్నమ్మలని, పెద్దమ్మలని, మేనమామలని, మేనత్తలని ఇట్లా అందరిలో చాలా తెలివైన వాళ్ళమ్మ, వీళ్ళేదైనా సరే వెంటనే పట్టేస్తారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళకి తోడబుట్టినోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా కూడా వీళ్ళే తెలివైనటువంటి వాళ్ళు అని చెప్పి మీరు గమనించండి. ఇట్లా ఈ పేరు అనేది మీకేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఉంటుందన్నమాట. అట్లా ఫస్ట్ నుంచి కూడా ఒక గుర్తింపు అనేది మీకు ఈ కుంభరాశి వాళ్ళు చాలా తెలివిగా, చురుగ్గా తెచ్చుకుంటూ ఉంటారనమాట.
అలాంటివేంటంటే అది మొదట్లో చాలా ముచ్చటగా ఉన్నప్పటికీ చూడంగా అంటే అది అట్లా పొగడ్తలంటే ఇష్టం లేనిది ఎవరికీ చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా ఇష్టమే. ఆఖరికి పండు ముసలోళ్ళయిపోయిన తర్వాతైనా సరే, ఎవరికైనా సరే అసలు ప్రపంచమే తెలియని పసికోనలకు గూడా అట్లా ఏంటంటే పొగిడితే మురిసిపోతారు, నవ్వుకుంటూ ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారిని కూడా చిన్నప్పటి నుంచి పొగిడేసరికే వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారనమాట. వీళ్ళ తెలివి మీద వీరికి కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడిద్ది. మేము కూడా తెలివైన వాళ్ళమే అన్న ఒక అవగాహన అనేది ఏర్పడుతూ ఉంటదనమాట. అలాగా ఫస్ట్ నుంచి ఇట్లా జనం అనుకుంటూ ఉంటుంటే మొదట్లో నవ్వుకునేవాళ్ళు కాస్త కాస్త వీళ్ళ మీద ఏంటంటే అంటే ఆ చిన్న ఆ దృష్టి ఏదైతే ఉందో అది పెద్దగా వీరి వైపుకి ఇంకా ఎఫెక్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. అది చిన్న పిల్లలప్పుడు కాబట్టి వీళ్ళని పెద్దగా పట్టించుకోలే, పొగిడి వదిలేసేశారు. కానీ జనం ఎలాంటి వాళ్ళంటే, అప్పుడు వీళ్ళు చిన్న పిల్లలప్పుడు పెద్దగా ఏది సాధించలేకపోయారంటే డబ్బులు ఇలాంటివి పెద్దగా తెలీదు కాబట్టి దాన్నక్కడితో హ్యాపీగా ఫీలయ్యారు, వదిలేసేశారు. కానీ రేపు వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యి, వీళ్ళంటూ ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అంటే వీరికి వివాహం చేసుకొని పిల్లల్ని గాని, లేదా ఉద్యోగ వ్యాపారాల్లో సెటిలయ్యి, ఆ తెలివితేటలతో వీళ్ళు భవిష్యత్తులో గూడా ముందుకు వెళ్తూ ఉంటుంటే, ఆ దృష్టి అనేది ఎలా మారుతుందంటే, ఈ జనాలు అంతకు ముందల తెలివిగల్ల వాళ్ళమ్మ అన్న నోర్లే చివరికిప్పుడు వీరి మీద పడి ఏడ్చేదాకా వెళ్ళిపోయిందనమాట ఆ దృష్టి అనేది. అబ్బో! చాలా తెలివిగా జేస్తున్నారు. బాగా సంపాదిస్తున్నారు. బాగా అట్లా ఏమో అనుకున్నాం. ఇంత తెలివితేటలుంటాయని చెప్పేసేసి మేమనుకోలేదు. అది ఇదని చెప్పేసేసి ఈ కుంభరాశి వారి మీద ఈ అయిన వాళ్ళ యొక్క ఏడుపులనేవి ఫస్ట్ నుంచి గూడా బాగా ఎక్కువైపోయినియనమాట. ఇప్పుడు కన్న తల్లో, తండ్రో అయితే ఏడవరండి. అలాగే భార్యో, భర్తో వివాహమైన తర్వాత వాళ్ళు మంచివాళ్ళైతే వాళ్ళు ఏడవరు. కానీ ఇక మిగిలిన వీళ్ళని మినహాయించి చూస్తే మిగిలిన వాళ్ళందరూ ఏడ్చేవాళ్ళే. అది మీరు అవునంటారా? కాదంటారా? అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది అందరికీ అని చెప్పేసేసి నేను చెప్పట్లేదు. కానీ కుంభరాశిలో ఉన్నటువంటి ఎక్కువ మందికైతే మాత్రం ఖచ్చితంగా ఇదే జరుగుతుందనమాట. మీ కష్టంతో, మీ తెలివితేటలతో, మీ టాలెంట్‌తో మీరు లాక్కొస్తా ఉంటున్నారు. ఒక రూపాయి సంపాదించుకుంటున్నారు. ముందు అన్నింటికి మించి మీ దగ్గర ఆశ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉండాలని ఎవ్వరూ కూడా అనుకోరు. మనం ఒక రూపాయి సంపాదించుకొని కాస్త నలుగురిలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటారు. దానికోసము పగలు, రాత్రి కష్టపడుతూ ఉంటారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. మైండ్‌కి ప్రశాంతం అనేది లేకుండా ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా ఎవరికైనా సరే ఒక రూపాయి అనేది ఎవ్వరైనా కష్టపడితేనే వచ్చిద్ది. అలా మీరు చేస్తూ ఉంటుంటే ఈ జనాల యొక్క ఏడుపులు ఇంకా చెప్పాలంటే అంత భయంకరంగా మిమ్మల్ని అంటే మన, తన అనుకునే ఇది కూడా లేదు ఈ రోజుల్లో. వీళ్ళని బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బంధువులనే కన్నా రాబంధువులు అంటే చాలా చక్కగా సెట్ అయ్యిద్దండి ఆ పేరు. ఎందుకంటే అట్లా రాబంధువులు గనక పీక్కు తిన్నట్లుగా వీళ్ళకి కూడా పీక్కు తినే అవకాశం ఉంటే పీక్కు తినేవాళ్ళు. కానీ అవకాశం లేదు కాబట్టి ఇట్లా ఏడ్చి వీళ్ళ యొక్క బుద్ధుల్ని చూపించుకుంటూ ఉంటారనమాట. అరే! ఎవరి కష్టమేదో వాళ్ళు పడుతున్నారు. వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు. మనం ఎవరికీ ఒక రూపాయి ఇవ్వట్లేదు కదా! మన దగ్గరకొచ్చి అడగట్లేదు కదా! అనని చెప్పేసి అనుకోకుండా బ్రతుకుతుంటే 2 కళ్ళ పెట్టి చూడలేకపోతా ఉంటున్నారనమాట. ఏది చేయకుండా అసమర్థతగా ఉంటేనేమో దేనికి చేతకాని వాళ్ళంటారు. ఏమన్నా పని జేసుకోవచ్చుగా, ఏమన్నా పని జేసుకొని బతకొచ్చుగా, సిగ్గు, శరం లేదా వచ్చి మమ్మల్ని డబ్బులు అడగటానికి అని జెప్పేసేసి అంటారు. ఏది చేయకుండా ఉంటే. అమాయకంగా ఉంటే ఎలాగా? ఇంత పిచ్చితనంగా ఉంటే ఎలాగా? నీ పెళ్ళాం పిల్లల్ని నువ్వు పోషించుకోపోతే ఎవరు పోషిస్తారు? ఏది ఎదగకపోతే ఎట్లాగా? ఈ రోజుల్లో ఎట్లయితే బతకలేము. ఏం మనిషివి మమ్మల్ని అడగొద్దు, మమ్మల్ని చెయ్యొద్దు. ఉంటే తినండి, లేకపోతే మానుకోండి. బతకగలిగితే బతకండి, లేకపోతే లేదు అని చెప్పేసేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. సరే ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు గదా అని చెప్పేసేసి కష్టపడి తెలివితేటల మీద, రెక్కల మీద లాక్కొచ్చి బతుకుతూ ఉంటే, అబ్బో! సంపాదిస్తున్నారు, వీళ్ళు అలా ఎదుగుతున్నారు, వీళ్ళు ఇలా ఎదుగుతున్నారు. వీళ్ళేంది మనకన్నా గూడా ఇదైపోతున్నారు, పెరిగిపోతున్నారు. అది ఇది అని చెప్పేసేసి అట్లా అన్నయి ఈ నోరులే. అంతకు ముందల అన్నది ఆ నోరే. ఇప్పుడనేది కూడా ఈ నోరే. బాగుపడమనేది ఆ నోరే. బాగుపడతంటే చూడలేకపోయేది ఈ నోరే. ఈ కళ్ళే.
ఇట్లాగా జనాలని మైండ్ సెట్ అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవ్వరిని కూడా పట్టించుకోకూడదు. ఎంతవరకి? అది కొంతవరకు మాత్రమే. కానీ పట్టించుకోవాల్సినటువంటి సందర్భాలొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పట్టించుకోవాలనమాట. పట్టించుకోకపోతే మాత్రం ఏముందిలే అని చెప్పేసేసి చూసి చూడకుండా వదిలేస్తే అది కాస్త మన జీవితాలనే సర్వనాశనం చేసే అంతగా వాళ్ళు తయారవుతూ ఉంటారనమాట. వాళ్ళ యొక్క ఏడుపులనేవి అంత భయంకరంగా ఉంటాయి. కొంతమంది అయితే పని కట్టుకొని చెడు ప్రయోగాలు కూడా చేపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎలాగైనా సరే రోడ్డు మీద పడాలి, వీళ్ళ కుటుంబంలో ఎలాంటి ఆనందము, సంతోషం అనేది ఉండకూడదు, వీళ్ళ మొఖాల్లో ఎలాంటి చిరునవ్వు అనేది ఉండకూడదు, వీళ్ళింట్లో ఎప్పుడూ గొడవలు పడాలి, వీళ్ళు కొట్టుకోవాలి, వీళ్ళు తిట్టుకోవాలి అని చెప్పేసి చెడు ప్రయోగాలు చేపించే వాళ్ళు కూడా ఉన్నారనమాట. దానికోసం వాళ్ళ దగ్గర రూపాయి ఖర్చు పెట్టైనా సరే చెడు ప్రయోగాలు చేసేవాళ్ళున్నారు. అది ఏంటనేది కూడా మీ మనసుకు తెలిసిద్దండి. ఎందుకంటే జనం అంత భయంకరంగా ఉన్నారు. మనం బాగుపడకపోయినా పర్వాలా, కానీ పక్కనోడు మాత్రం బాగుండకూడదు అన్నట్లుగా అలా తయారయ్యారు ఈ రోజుల్లో జనము. కాబట్టి ఆ నరదృష్టి, ఆ చెడు కన్ను, చెడు చూపు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన జీవితాల మీద ప్రభావం అనేది చూపిస్తాయి. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ పరిహారాలు అనేవి నేను చెప్పేటటువంటి రోజుల్లో ఈ పరిహారాలు చేసుకోండి. ఈ పరిహారాలు చేసుకోవటం వలన వాళ్ళు చేసేటటువంటి చెడు ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకే తిప్పికొట్టి వాళ్ళు తీసుకున్నటువంటి గోతుల్లో వాళ్ళే పడేలాగా చేసేటటువంటి పవర్ఫుల్ పరిహారాలన్నమాట ఇవి. కాబట్టి మీరు ఈ పరిహారాలనేవి చేసుకుంటే వాళ్ళు కనీసం మీ చిటికెన వేలు గోరును కూడా టచ్ చేయలేరు. వాళ్ళను మీరు అంటే ఇక మీరు ప్రత్యేకంగా వాళ్ళను గుర్తుపెట్టుకొని వాళ్ళ కోసము మనం ఇంతగా ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది కూడా ఉండదనమాట. కానీ అశ్రద్ధ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. పట్టించుకోకపోవటం అనేది జీవితంలో ఎంత ముఖ్యమో కొన్ని సందర్భాలలో పట్టించుకోవటం అనేది కూడా అంతే ముఖ్యమనమాట. అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా మీ మీదే ఉంటుంది. ఎందుకంటే ఏడుస్తుంది ఎవరి మీదో కాదు, మీ మీద, మీ కుటుంబం మీద, మీ భార్య మీద, లేదా మీ భర్త మీద, మీ బిడ్డల మీద, లేదా మీ తల్లిదండ్రుల మీద ఇట్లా మీ మీద పడి ఏడుస్తున్నారు. కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా మీరే చెయ్యాలి. దానికి పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. అవకాశం ఉంటే వాళ్ళను పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. లేదు తప్పదు అనుకుంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఎందుకంటే జనం చాలా తెలివైనటువంటి వారు. అవసరం ఉంటేనే పలకరిస్తారనమాట. మీరు చూడండి, ఏదైనా నలుగురిలో ఫంక్షన్స్‌లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, చేసినప్పుడు కానివ్వండి, మన అక్కో లేదా మన చెల్లో, మన చిన్నమ్మో లేదా మన పెద్దమ్మో అని చెప్పేసేసి ఇట్లా వాళ్ళు కాస్త ఆప్యాయతగా పలకరించంగానే, అమ్మో! మన మీద ఎంత ప్రేముంది అని చెప్పేసేసి మనం వెళ్ళి వాళ్ళ చుట్టూతా తిరుగుతూ ఉంటాము. కానీ వాళ్ళ మనసు అనేది ఎప్పుడు కూడా మనది కాదండి. మనిషి వేరు, మనసు వేరనమాట. మనుషులు మన పక్కన ఉండొచ్చు. మన పక్కన ఉండగానే వాళ్ళు మన పక్కన కూర్చున్నా, మన వైపు మాట్లాడినా, మనల్ని కాస్త అభిమానంగా పలకరించినా, మనం అనుకుంటాము వాళ్ళకి మన మీద కాస్తో కూస్తో అయినా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అదే ఈ రోజుల్లో దాన్ని ఏంటంటే అనుభవపూర్వకంగా అర్థమైన వాళ్ళేంటంటే పిచ్చి అంటారనమాట. కాస్తో కూస్తో అయినా నీ మీద ఎందుకుంటది? వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల మీద ఉంటదనమాట. అదే అంటారు, మనిషి మన వాళ్ళవ్వచ్చు. అంటే మనిషిని మనం సొంతం చేసుకోవచ్చు ఏ రకంగానైనా. కానీ వాళ్ళ మనసును మాత్రం ఏ రకంగా కూడా మనం సొంతం అనేది చేసుకోలేము. మనిషి మన వాళ్ళు కావచ్చు, కానీ మనసు ఎప్పుడూ మనది కాదు. ఆ మనసుల్లో ఉండేవాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళకు సంబంధించిన సొంత మనుషులు మాత్రమే వాళ్ళ మనసుల్లో ఉంటారు. కాబట్టి మనుషులు మన వైపు మాట్లాడారులే అని చెప్పేసేసి ఎప్పుడు కూడా పొంగిపోవద్దు. పొంగిపోతే మళ్ళీ ఆవంతనే సతికిల పడేస్తారు. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అలా ఇప్పుడు మీ మీద పడి ఏడ్చే వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వారు వచ్చేటప్పటికి మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి ఒక స్త్రీ అనమాట. ఇక్కడ మనం ఇద్దరు స్త్రీలు మీ మీద పడి ఏడుస్తున్నారని చెప్పుకున్నాం కదా. అందులో మొట్టమొదటి స్త్రీ
వచ్చేటప్పటికి మీ పుట్టింటి తరపు ఉన్నటువంటి స్త్రీ అనమాట. మీ పుట్టింటి తరపు ఉన్నటువంటి స్త్రీ ఎంత తెలివిగల మేధావి అంటే, మీరు కుంభరాశి వారు కాస్త చక్కగా అందంగా ఉంటారనమాట. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క అందం ఎలా ఉంటుందంటే కొట్టొచ్చినట్లు ఉంటుంది. 10 మందిలో కూడా ప్రత్యేకంగా మీరు కనిపిస్తారు. మీ యొక్క అందము అంటే చక్కగా మంచి రంగుతోటి, అలాగే ఒక ఒత్తైన పొడవైనటువంటి నల్లటి జుట్టుతోటి, పెద్ద పెద్ద కళ్ళతోటి, ప్రశాంతమైనటువంటి మనసు కాటన మీ స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. ఒక బంగారు రంగును కలిగి ఉంటారనమాట. అంటే మామూలుగా ఇప్పుడు మీ చుట్టూత ఎవరైతే ఉంటారో వాళ్ళందరికన్నా కూడా మీ యొక్క అందం అనేది ఇంకాస్త రెట్టింపుగా ఉంటుంది. అది స్త్రీలలో కావచ్చు, పురుషులకు కావచ్చు అండి. ఎవరైనా సరే ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళంటేనే చాలా అందంగా ఉంటారనమాట. అలాగా మీ యొక్క అందం మీద కూడా ప్రత్యేకంగా వీళ్ళ దృష్టి అనేది చిన్నప్పటి నుంచి కూడా పడతా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు అంటున్నానంటే, మరి పుట్టింటి తరపు వాళ్ళు కదా. పుట్టింటి తరపు వాళ్ళంటే మరి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి గమనించే వాళ్ళు అయి ఉంటారు కాబట్టి, అలా ఆ దృష్టి అనేది ఏర్పడి అది చిన్న వయసు నుంచి కూడా మిమ్మల్ని చూడలేక వాళ్ళు మీ మీద పడి విపరీతమైనటువంటి ఏడుపులు అనమాట. మీ మీరు బాగుంటారు, వాళ్ళ పిల్లలేమో బాగోరు. వాళ్ళ పిల్లలు ఏంటంటే నల్లగా, వాళ్ళు ఎంత మంచి హెల్తీ ఫుడ్ పెట్టినా, లేకపోతే ఎంత బాగా రెడీ చేసినా కూడా కనీసం మీ యొక్క గోరుకున్న చక్కదనం కూడా వాళ్ళకుండదనమాట. అట్లాగా మీ మీద ఏందంటే వీళ్ళు అలా ఈర్ష్యని, పగను పెంచుకుంటూ ఉంటారు. వీళ్ళే కాక వాళ్ళ పిల్లలకు నేర్పటము, లేదా వాళ్ళ భర్తకు నేర్పటము, ఇట్లా వాళ్ళేందంటే అలాగా ప్రతీదీ కూడా నలుగురిలో మిమ్మల్ని పలచన చేయటము, మీ అనుకున్న వాళ్ళకే మీ మీద నెగిటివ్‌గా చెప్పటము, ఇలాంటివి చేసేసరికే అదేందంటే వాళ్ళు మీ మీద ఒక పగననేది ఏర్పాటు చేసుకున్నారనమాట. రోజులు గడిచే కొంది, సంవత్సరాలు గడిచే కొంది వాళ్ళ పగ కూడా అట్లా పెరిగి పెద్దదవుతా వచ్చింది. అలాగ వాళ్ళు మీ మీద చాలా బడి ఏడుస్తున్నారు. ఆ ఏడుపు వాళ్ళు ఎంతగా తయారయిందంటే మీ యొక్క జీవితాలను నాశనం చేసే అంత. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, లేదా మగవారు కావచ్చు. ఆడవారికైతే మీ భర్తలకు మీ మీద చెడుగా చెప్పే అంత, లేదా మీ యొక్క భార్యకి మీ మీద అనుమానం తెప్పించే అంతగా, మీ అత్త తరపు వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ అత్తలకు కానీ, మీ ఆడబిడ్డలకు కానీ, మీ తోడుకోడలకు కానీ, మీ మీద చెడుగా చెప్పటము, మీరు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, మీరు పెళ్ళికి ముందల అట్లాగా, మీరు పెళ్ళికి ముందల ఇట్లా చేశారు, అది ఇదని చెప్పేసి, లేకపోతే మీ పుట్టింటోళ్ళు అంటే మీ అమ్మగారు ఇట్లా చూసేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. ఇట్లా ఏందంటే మీ మీద చాలా రకాలుగా అంటే ఏదన్నా పగతో ఏదన్నా రకరకాల భయంకరంగా చేయాల్సిన పనే లేదండి. ఒక మనిషి సర్వనాశనం అవ్వటానికి వివాహాలైన తర్వాత కొన్ని చెప్పకూడని మాటలు చెప్తే చాలు. వాళ్ళ జీవితాలు ఇక అయిపోయినట్లే. వాళ్ళ జీవితాలు రోడ్డెక్కేసినట్లే. అలాగా వాటి ద్వారాగా కూడా మనుషుల జీవితాలు చెల్లాచెదురైపోతూ ఉంటాయన్నమాట. అంత భయంకరంగా వాళ్ళు మీ మీద చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంటి మీ పుట్టింటి తరుపోలల్లో అన్నది మీరు ఖచ్చితంగా మీకు అర్థమైద్దండి. ఎక్కువగా వచ్చేటప్పటికి మేనమామ తరపు వాళ్ళు, అంటే మేనమామ పెళ్ళాలు కావచ్చు, లేదా మేనమామలే కావచ్చు. ఇట్లా మీకు కొంచెం ఈ పుట్టింటి తరుపోలల్లోనే కొంచెం దూరపు సంబంధాలు ఉంటాయి కదా. ఇట్లాంటి వాళ్ళల్లో ఎవరు ఏంటనేది మీరు గ్రహించండి, మీకు అర్థమైద్ది. వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని మీ అత్తగారిళ్ళకు తరపు వచ్చినా, లేదా మీ భర్తతో కానీ, మీ భార్యతో కానీ చేస్తున్నా కూడా వాళ్ళని ఎక్కువసేపు మాట్లాడనివ్వద్దు. ఎక్కువసేపు మాట్లాడనిస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే అవి మాటలు కాదు, మీ జీవితాన్ని నాశనం చేసేటటువంటి ఒక పెద్ద ఆయుధాలు లాంటివి అనుకోవచ్చు అనమాట. కాబట్టి వాళ్ళతో మాట్లాడనివ్వద్దు. మాట్లాడితే మాత్రం ఏందేందో మీరు చేయనివి మొత్తం కలిపి చెప్తూ ఉంటారు. దానివల్ల అనవసరంగా మీ యొక్క పచ్చగా ఉన్నటువంటి కాపురాలు అనేవి పోతాయి. రోడ్ల మీద పడతారు. భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఈ పుట్టింటి తరపున ఆ స్త్రీ ఎవరు ఏంటనేది మీ మనసుకు అర్థమైద్ది. ఆ స్త్రీని మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆమెతో మొహమాటం వద్దు, ఆమెతో మంచితనం వద్దు, ఆమెని మీ ఇళ్ళకి దాదాపుగా రానివ్వద్దు. ఇట్లా మీ భర్తతోటి, మీ భార్యతోటి, ఇట్లా మీ భాగస్వామితో దయచేసి వాళ్ళని మాట్లాడనివ్వద్దు. మాట్లాడితే మాత్రం చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలాగే వాళ్ళ చేతులతో ఏమన్నా పెట్టినవి కూడా తినొద్దు. పుట్టింటి తరపోళ్ళేలే అని చెప్పేసేసి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ఎక్కువసేపు కూర్చోవద్దు. వాళ్ళ చేతులతో కనీసం మంచినీళ్ళు, టీ ఇచ్చినా కూడా కనీసం తాగొద్దు. వాళ్ళ చేత్తో పెట్టినవి తిన్నా కూడా మీకు ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అనేది పడిద్ది. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇక రెండవ కిలాడి స్త్రీ వచ్చేటప్పటికి ఎవరు అని అంటే అత్తగారి తరపునటువంటి స్త్రీ అనమాట. అంటే మీ అత్తగారింటి తరపు.
అంటే మీ ఆడబిడ్డ కావచ్చు, మీ అత్తే కావచ్చు, అంటే అందరూ అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదండి. ఈ రోజుల్లో చాలా బాగా చూసుకుంటూ ఉంటున్నారు కోడళ్ళను కూతుర్లతో సమానంగా. కానీ అందరూ అలా ఉంటున్నారా? ఖచ్చితంగా ఉంటల్ల. ఎప్పుడైనా సరే మంచి ఉంటుంది. మంచి ఎనకమాలే చెడు కూడా వస్తుందనమాట. అలా ఈ రోజుల్లో కూడా చేసేవాళ్ళున్నారు. కాబట్టి ఈ అత్తగారు తరపున ఆడపడుచు కావచ్చు, తోడికోడలు కావచ్చు, ఇట్లా ఎవరనేది చూసుకోండి బావగారులు, వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కూడా మీ మీద ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి అనేది పెట్టుకొని ఏడుస్తున్నారు. ప్రతీదీ కూడా మీతో పోల్చుకొని మీరు సంపాదిస్తున్నారు, మాకు లేదు. మీరు కారుల్లో తిరుగుతున్నారు, మాకు లేదు. మీకు బంగారం ఉంది, వాళ్ళకు లేదు. ఇట్లా ప్రతీదీ కూడా చక్కదనం కాడ్నించి ప్రతి దాంట్లో కూడా పోలికలు పెట్టుకొని చూసి మీ మీద పడి ఏడుస్తున్నారు. మరి వీళ్ళతో కూడా జాగ్రత్తే కదా! వీళ్ళు కూడా మీకు అంటే భార్యకి కావచ్చు, భర్తకు కావచ్చు లేనిపోనివి మీ మీద చాడీలు చెప్పటము, లేనిపోని మీ మీద అనుమానాలనేవి క్రియేట్ చేసేలాగా మాట్లాడటము, వాళ్ళ మనసులు విరిగిపోయేలాగా కొన్ని కొన్ని మాటలు చెప్పకూడని మాటలు చెప్పటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏముంది మనసు అనేది ఆటోమేటిక్‌గా విరిగిపోతూ ఉంటదనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీరు గ్రహించి వాళ్ళకి వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ జోలి రాకుండా చేసుకోండి. మీ మీ జోలి వస్తే బాగోదు అన్నట్లుగా వాళ్ళకి భయంగా కాస్త భయంగా పెట్టినట్లు కాకుండా కానీ భయం పెట్టండి. అలాగా జాగ్రత్త అనేది అవతల వాళ్ళకు కూడా తెలిసేలాగా చెయ్యండి. లేకపోతే ఏముందిలే వీళ్ళని ఏమైనా అనొచ్చు, వీళ్ళ మీద ఏం చెప్పినా కూడా అడిగేవాళ్ళు ఎవరున్నారు, వీళ్ళు పట్టించుకోరు అన్నది వాళ్ళకు వచ్చిందంటే మాత్రం ఇక వాళ్ళ ఆగడాలకు అద్దు ఆపు అనేది ఉండదు. కాబట్టి మీరంటే ఏందనేది కూడా వాళ్ళు సమాధానం అంటే వెటకారం చేసినప్పుడు ఇలాంటివి తెలిసినప్పుడు తెలిసి తెలియనట్లు ఉండకుండా తెలుసని చెప్పేసేసి వాళ్ళకు ఒక భయం అనేది చూపించండి. అప్పుడు మీ జోలు రాకుండా ఉంటారు. లేకపోతే మాత్రం ఎఫెక్ట్ అయ్యేది మీ జీవితాలే. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది మీ గురించే, ఎవరి గురించో కాదు మీరు పట్టించుకోకుండా ఉండటానికి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో కూడా ఎక్కువగా మీరు ఫోనుల్లో కూడా మాట్లాడొద్దు. అలాగే మీ భాగస్వామిని కూడా మాట్లాడనివ్వద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ప్రతి సంతోషాన్ని, సంబరాన్ని వాళ్ళతో పంచుకోవద్దు. ఎందుకంటే ఏడుస్తూ ఉంటారు కాబట్టి పంచుకోవద్దు. జాగ్రత్త అనేది తప్పనిసరి. వాళ్ళ చేత్తో ఏం పెట్టినా కూడా మీరు తినొద్దు. మంచినీళ్ళు కూడా తాగొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎందుకు తినొద్దు, తాగొద్దు అంటున్నామంటే వాళ్ళ మంచి మనసుతో పెట్టరు కాబట్టి ఆ పెట్టే వాటిట్లో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు సృష్టిస్తూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళ చేతులతో ఏం తినొద్దు. అలాగే మనం చెప్పినట్లుగా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే ఈ చెడు అనేది ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలతో పాటుగా పరిహారాలు కూడా తప్పనిసరిగా చేయాలన్నమాట. వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపం. వెల్లుల్లి ఏంటంటే ఇలా శత్రువుల్ని మనకి ఎఫెక్ట్ లేకుండా ఉండేలా చేస్తుందనమాట. దుర్గాదేవి స్వరూపం. దుర్గాదేవి అంటే శక్తి స్వరూపిణి అమ్మవారు అనమాట. కాబట్టి ఆ వెల్లుల్లిని మీరేం చేస్తారంటే వెల్లుల్లితో చిన్న పరిహారం చేసుకోండి. శత్రువులను మిత్రులుగా చేస్తుంది ఈ వెల్లుల్లి పరిహారం అనేది. మాకు మిత్రులుగా కాకపోయినా పర్వాలేదు, ఆ చెడు అనేది మాకు కలగకుండా ఉండాలన్నా కూడా ఈ పరిహారం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. వెల్లుల్లి రెబ్బలు మన వంటగదిలో ఉంటాయి కదా, వాటిని ఒక 10 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. తీసుకొని ఆ చివర ఆ తోకల్లాగా ఉంటాయి కదా వెల్లుల్లి రేకులు, వాటిని ఏంటంటే చక్కగా మాలలాగా కట్టేసేసేయండి. 10 వెల్లుల్లి రెబ్బలు చాలు. అలా కట్టేసేసి మీరింట్లో పూజ చేసినప్పుడు పూజ దగ్గర ఆ వెల్లుల్లి రెబ్బల ఆ మాల అనేది పెట్టేసేసి పసుపు కుంకుమలు చల్లుకుంటా చక్కగా పూజ అనేది చేసేయండి. చేసి ఆ వెల్లుల్లి మాలను మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా బయట వైపు కట్టండి పూజ అయిపోయిన తర్వాత. అలా కట్టడం వల్ల ఏంటంటే ఇరుగు పొరుగు ఏడుపులు కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళు, ఇళ్ళ ఎదురు వాళ్ళు, ఈ బంధువులు, ఇట్లా చాలామంది ఏడ్చే వాళ్ళు ఉంటారు. అన్నిటికీ కూడా ఈ వెల్లుల్లి మాల అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఏ చెడును కూడా మిమ్మల్ని మీ ఇంటిని తాకకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వెల్లుల్లి మాలను మనం చెప్పినట్లుగా మీరు చేసుకోండి. ఇది మంగళవారం రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ అమావాస్య పౌర్ణమి తిథుల్లో కానీ మీరు చేసుకుంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. శుక్రవారం కూడా చేసుకోవచ్చు. ఇది చేసుకున్నప్పుడు నాన్ వెజ్ అనేది తినకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. ఈ నియమాలు పాటించండి. తరువాత ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకొని ఆడవారైతే
ఆడవారైతేనేమో ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో పట్టుకొని మీ తల నుంచి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని మీ ఎడమ కాలు మెడ మీద తొక్కేసేయాలన్నమాట ఆ శత్రువుల పేర్లు చెప్పుకుంటా. అది మీరు ఎక్కడ చేయాలంటే మీకు కుదిరితే 4 దిక్కులు కలిసే రోడ్డు కాడ చేయండి. కుదరదనుకుంటే మీ ఇంటి దగ్గరే కాస్త ఏదన్నా నిర్మానుష్యమైన ప్రదేశం అంటే ఇల్లు లేకుండా కాస్త ఖాళీ ప్రదేశం ఉంటే అలాంటి కాడ చేయండి. అలా చేయటం వలన ఆ చెడంతా కూడా ఆ దారిలో వెళ్ళిపోతుంది. అలా తొక్కిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఈ పరిహారం కూడా ఈ చెడుని చాలా వరకు తీసేస్తుందన్నమాట. ఇక తర్వాత వచ్చేటప్పటికి ఆ శత్రువుల పేర్లు చెప్పుకొని ఈ చేత్తో ఒక స్పూన్ బియ్యపు గింజలు, అలాగే ఒక స్పూన్ మినుములు, నల్ల మినుములు మనం టిఫిన్‌కి చేస్తూ ఉంటాం కదండీ! ఆ నల్ల మినుములు తీసుకొని స్పూన్ చాలు తీసుకొని కాస్త ఏదన్నా నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళి మట్టిని కాస్త తీసేసేసి ఆ గోతిలో ఈ బియ్యపు గింజలను అలాగే ఈ మినుములను అందులో పెట్టేసేసి శత్రువుల పేర్లు ఎవరైతే ఉంటాయో వీళ్ళ పేర్లు చెప్పుకుంటా ఈ శత్రువుల యొక్క ఏడుపులు మాకు పోవాలి, ఆ చెడంతా కూడా ఇప్పుడు మేము ఎలాగైతే ఈ మట్టిలో వీటిని పెట్టేస్తున్నామో అలాగే అది కూడా అంతమైపోవాలి, మా దగ్గరికి రాకూడదు అని చెప్పేసేసి ఆ బియ్యము మినుముల గింజలు ఆ మట్టిలో పెట్టేసేసి మళ్ళీ దానిపైన మట్టి వేసేసి దాని మీద ఒక నిమ్మకాయ పెట్టేసేసి మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడకుండా రండి. ఇలా చేయటం వల్ల ఈ పరిహారం కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందన్నమాట. ఇక వాళ్ళు ఏది చేసినా కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. నరదిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ శని ఏడుపులు ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఇలా చేయండి. ఇలా చేశామని మీరు ఎవరికి చెప్పొద్దు. అలాగే సోమవారం ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకోవటము, లేదా గుళ్ళో చేసుకోవటం, శివుడికి పూజ చేసుకోవటం ఇలాంటివి చేయటం వలన కూడా మీకు ఈ ఏడుపులు, జాతక దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. శివుని యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీకు ఉంటాయన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అది ఈ కుంభరాశి వాళ్ళ మీద జరిగేదైతే మాత్రం మీకు భయంకరంగా ఇదండి. మీరు ఖచ్చితంగా ఈ రోజుల్లో ఈ పనులు మీరు తెలుసుకోవటం అనేది నిజంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే. ఎందుకంటే ఇది మీకు ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారాలు చేయండి. ఆ ఇద్దరు కిలాడి స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆ శివయ్య ఈ వీడియోని మీకు అంటబడేలా చేశాడనమాట. నిజంగా ఇది విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే భగవంతుడు మనకి ఇలాంటి రూపాల్లోనే ఆయన సంకేతాలను తెలియజేస్తూ ఉంటాడు. ఏముందులే అని చెప్పేసేసి కొట్టి పడేస్తే మాత్రం అది కర్మను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్నమాట. కాబట్టి ఈ వీడియోను మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది 100కు 1000% పచ్చి వాస్తవాలన్నమాట. ఇవి విని జాగ్రత్తగా ఉండండి. ఈ పరిహారాలు చేసుకోండి. ఆ స్త్రీల పేర్లు కూడా నేను చెప్పాను. జాగ్రత్త అనేది తప్పనిసరి. అర్థమైంది కదండి కుంభరాశి వారికి ఏంటనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరికొంతమంది కుంభరాశి మిత్రులకు రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీరు లైక్ చేయటం వలన మాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి ఆసక్తికరమైన విషయాలు మీ ముందుకు తీసుకురావటానికి. అలాగే ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు కూడా వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకుంటారు. దానివల్ల వాళ్ళ సమస్య నుంచి వాళ్ళు బయటపడే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు. ఆ భగవంతుడు తద్వారా మీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మరింత సహాయంగా అండగా నిలబడుతూ ఉంటాడు. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.